హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి. ఈరోజు రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి. 1 కప్పు మైదా పిండితో చాలా కమ్మగా క్రిస్పీగా ఫ్లవర్స్ అనేవి చేసి పిల్లలకి పెట్టొచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి 1 బౌల్ నిండా మైదా పిండి తీసుకుని వేసుకోండి. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెంగా వంట సోడా వేసుకోండి. అలాగే జీలకర్రని, కొంచెంగా వాముని, అలాగే చిల్లీ ఫ్లేక్స్ అండి ఇవి, వాటిని కూడా వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకుని కొంచెంగా తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండికి పట్టేంత వరకు చేత్తో పిండిని బాగా రఫ్ చేస్తూ కలపండి. సాల్ట్, వంట సోడా, అలాగే జీలకర్ర, కొంచెంగా వాము, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలిపి కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని పూరి పిండిలాగా కలపండి. దీనిని మూత పెట్టి 1 అరగంట పాటు పక్కన పెట్టండి. అరగంట నానిన తర్వాత పిండిని చూసినట్లయితే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా నానిన తర్వాత మరొకసారి పిండిని బాగా కలిపి దీనిని 2 ముద్దలుగా సెపరేట్ చేద్దాం. ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు పూరీ పీటకి పొడి పిండిని అప్లై చేసుకుని పిండి ముద్దని చపాతీలాగా వత్తండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకునే ప్రాసెస్తో చూపిస్తాను. అవన్నీ కూడా మీకు నచ్చుతాయి. ఇలా వీలైనంత పలుచగా పూరీని ఒత్తుకున్నాం కదా. ఇప్పుడు ఏదైనా బౌల్తో కానీ లేదా గ్లాస్తో కానీ లేదా వాటర్ బాటిల్ క్యాప్తో కానీ ఇలా చిన్న పూరీలాగా కట్ చేసుకోండి. చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన పిండిని అంతా కూడా కట్ చేసి పెట్టుకున్న పిండి అంతా కూడా తీసి పక్కన పెట్టుకుని వేరొక చపాతీ చేసుకున్నప్పుడు దానితో యాడ్ చేద్దాం. ఇప్పుడు చిన్న పీసెస్ని పూరీల్ని పక్కన పెట్టుకోండి. నేను చూపించిన విధంగా ఇలా వేలితో పల్చగా చేయండి. పూరీ అనేది మరీ మందంగా ఉండకూడదండి, కొంచెం పల్చగానే రావాలి. ఈ విధంగా చేసుకోండి. ఇలా చపాతీ కర్రతో కానీ వేళ్లతో కానీ ఒత్తుకున్నట్లయితే ఎక్కడైనా మందంగా ఉన్న పిండి అనేది ఉంటే అంతా కూడా ఇలా ఈవెన్గా పల్చగా వస్తుంది. ఈ విధంగా చేసుకోండి. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోండి. ఫ్రెండ్స్, ఎప్పుడూ చేసుకునే స్నాక్స్ కాకుండా ఒకసారి నేను చూపించిన ప్రాసెస్తో ఈ స్నాక్స్ చేసి చూడండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతాయి. క్రిస్పీగా, కారంగా, చాలా టేస్టీగా ఉంటాయి. అన్నీ కూడా ఇలా వేళ్లతో ఒత్తుకున్నాం కదా. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెంగా వాటర్ పోసుకుని నేను చూపించిన విధంగా పూరీకి మధ్యలో వేళ్ళని తడి చేసుకుని ఇలా అంటించండి. తర్వాత దానిపైన వేరొక పూరీని పెట్టుకుని మరలా వేళ్లతో తడిని అంటించండి. ఇదే విధంగా ఒక పూరీ మీద ఇంకొక పూరీని ఇలా 6 పూరీల వరకు పెట్టుకోండి. ఇలా పెట్టుకుని మధ్యలో మాత్రమే గట్టిగా ఒత్తండి. చుట్టూ ఇలా సైడ్స్ మాత్రం ఇలా ఓపెన్గా ఇలా వదిలేయాలి. వీటిని మాత్రం అంటించకూడదండి. ఇలా వెడల్పుగా వదిలేయండి. విడివిడిగా వచ్చేయాలి. మనం ఆయిల్లో వేసినప్పుడు, డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అంచులన్నీ కూడా వెడల్పుగా ఇలా ఓపెన్ అవుతాయి. అప్పుడు స్నాక్స్ అనేవి ఫ్లవర్స్ లాగా వస్తాయి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా అంటించండి. మైదా పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఎలా అయినా కూడా
చేసుకోవచ్చండి. స్నాక్స్ అనేవి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. సింపుల్గా తక్కువ టైంలోనే మనం ఎన్ని స్నాక్స్ అయినా కూడా చేసేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకోండి. అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా, ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా చేసుకుని మొత్తం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం డీప్ ఫ్రై చేయడానికి పని త్వరగా కంప్లీట్ అయిపోతుందండి. ఈ విధంగా చేసుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. మొత్తం అన్నీ కూడా ఫ్లవర్స్ అనేవి చేసుకోవటం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి పెట్టుకుని ఆయిల్కి పట్టినన్ని వేసుకుని గరిటెతో రెండు వైపులా కూడా మొత్తం అంతా కూడా కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. పిండిని కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకున్నట్లయితే స్నాక్స్ అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే లోపల వరకు కూడా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకుని ఆయిల్ నుండి తీసేయండి. స్టవ్ ఆఫ్ చేసుకుని క్రిస్పీ స్నాక్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.